ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు ధ్యాన యోగం అని, సాంఖ్య యోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ని మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఇన్ని రకాల మన కాలసర్ప దోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పని అన్నా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందంటే హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మనకు భగవద్గీత. అయితే ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం, కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఉమ్, ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఉమ్, ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. ఉమ్, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఉమ్, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. ఉమ్, వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన వ కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్‌స్టాపబుల్ ముక్త అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్‌గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. రైట్. మేషరాశి వారికి ఏ స్వభావం, ఉహు. భగవద్గీతలో సూటబుల్ అయిన శ్లోకం ఏంటి, దాని మీనింగ్ ఏంటి చెప్పుకుంటా మనం ఇది చేసుకుంటాం. సో మేషరాశితో మొదలు పెడదామండి. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. ఉహు, కొంతమంది మాకు ఈ జన్మ నక్షత్రాలు చదవదన్నప్పుడు నామ నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి పేరైతే మోస్ట్ పాపులర్ పేరు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ పాపులర్ అంటే కామన్గా పిలిచే వాళ్ళ యొక్క పేరు కనుక ఫస్ట్ లెటరు చూ చే చో లా లీ లూ లో ఏ లా లో ఆ అన్న అక్షరాలంతా వాళ్ళకు కూడాను అరుణు, ఓకే, లీల, ఇలా వాళ్ళ పేర్లు కనుక ఫస్ట్ అక్షరాలు కామన్గా పిలిచేవాళ్ళు. ఉమ్, అంటే ఓ పుట్టింట్లో ఒక పేరు ఇక్కడ ఒక పేరు అలా కాకుండా కామన్గా పిలిచే పేరు చూసుకుంటే ఇందులో ఉన్న వాళ్ళది కూడాను మనకి మేషరాశి అవుతుంది. ఉమ్, ఇందులో ఈ మేషరాశి వాళ్ళ యొక్క స్వభావం చూసుకుంటే వీళ్ళకి 3 రకాల ఒక గుణాలు వీళ్ళకి ఉంటాయండి. సహజంగా ఉంటాయి, ఉమ్, వీళ్ళలోనే ఉంటాయి, ఇంకెవరిలో ఉండవు. ఉమ్, అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళలో బాగా అధికంగా ఉంటాయి. అందులో ఫస్ట్ ధైర్యం, ఉమ్, దేనికి భయపడరు, దూసుకొని వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. రెండోది యుద్ధ స్ఫూర్తి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మేష పేరులోనే ఉంది, డి అంటే డి, ఉమ్, అంటే వీళ్ళు రాజుగారు ఇచ్చిన ఆజ్ఞని శిరస వహిస్తూ రాజ్యాన్ని కాపాడటం కోసం వాళ్ళని త్యాగం చేసుకోవడానికి వెనకాడరు. ఉమ్, అందుకని వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, వాళ్ళ గురించి కానివ్వండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫైటింగ్లు చేస్తారనమాట. ఉమ్, అందుకని వీళ్ళు కొంచెం మొండిగా ఉంటారు. ఉహు, మేషరాశి వాళ్ళంటే పట్టుదలంగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు అన్న ఆలోచన కూడా ఉంటాయి. ఉమ్, పాజిటివ్ సైడ్లో ఉంటుంది, నెగిటివ్ సైడ్లో కూడా ఉంటుంది. వీళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఉమ్, ఏమవుతుంది, ఆ యుద్ధ స్ఫూర్తి అనేది ది పుట్ దేర్ ఎనర్జీ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుంది, మొండోళ్ళు మూర్ఖులు రాదు, చివరికి మళ్ళీ ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అనమాట. ఉమ్, ఇందులో ఉన్నవాళ్ళు అటు మిలిటరీలోను ఐపీఎస్ ఆఫీసర్లు గాను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గాను ఉండేవాళ్ళు ఉన్నారు. ఉహు, అలానే నటోరియస్ క్రిమినల్స్ కూడా ఉన్నారు ఇందులో. ఓ, అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క స్వభావాన్ని సరైన డైరెక్షన్లో కనుక మనం చూసుకొని వెళ్ళగలిగితే సన్మార్గంలో వెళ్ళిపోయేసి చక్కగా గొప్ప వాళ్ళే అవకాశం ఉంటుంది. yes. సాముక్తి సాసుకి ఈ 2 మాటలు అర్థం చేసుకుంటే అన్స్టాపబుల్, ఓకే, వాళ్ళని ఎవరు ఆపలేరు. సాసుకి దే ఆర్ మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారు. Yes. అందుకని వీళ్ళకి కార్యనిశ్చయం, ఏ పని ఎప్పుడు చేయాలో వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి ప్రపంచంలో తెలియదండి. ఉమ్, వార్ స్ట్రాటజిస్ట్, ఎనిమి వస్తున్నారా ఏం చేయాలి ముందుగానే పసిగట్టేస్తారు. పసిగట్టేసి తన అనుగుణంగా మార్చేసుకొని డిఫెన్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వేరే వాళ్ళ గురించి ఎంత ప్రాణాలు ఇస్తారో కొన్నిసార్లు వాళ్ళు కూడా కోల్పోతారు. ఉమ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి భగవద్గీతలో ఏం చెప్పింది ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి వాళ్ళ స్వభావాల గురించి ఒక శ్లోకమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేశాడు అనమాట. yes. అది 2వ అధ్యాయంలో 37వ శ్లోకం, గుర్తుపెట్టుకోండి, 2వ అధ్యాయంలో 37వ శ్లోకం. ఉమ్, ఇది సాంఖ్యయోగం అంటారు. ఇందులో ఏం చెప్తారు, ఫస్ట్ ఆ శ్లోకం దాని మీనింగ్ మనం చెప్తాను నేను. వీళ్ళకి ఏం చెప్తాను, హతో వా ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఇది శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. హతో వా ప్రాప్ససి స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది. ఉమ్, సపోజ్ ఇన్ కేస్ ఫైటింగ్ చేసావనుకో భోక్షసే మహీం అంటే రాజు అయిపోతావు. మహీం అంటే భూమిని నేను అనుభవించేస్తావు, అద్భుతాలను అనుభవించేస్తావు, సుఖాలను అనుభవించేస్తావు. ఒకవేళ ఫెయిల్ అయ్యావు అనుకో బట్ స్టిల్ మీకు స్వర్గం ఉంటుంది అని దాని మీనింగ్. అంటే ఏంటంటే ఇన్ కేసు నువ్వు ధర్మబద్ధంగా ఏదైనా కనుక పని చేస్తూ వెళ్ళిపోతే ఉమ్, కొన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ డోంట్ వరీ, ఉమ్, యూ విల్ వెరీ హ్యాపీ అట్ ద ఎండ్. ఎందుకంటే మంచి పని గురించి ఒక వ్యక్తి గొప్ప పని చేస్తూ వెళ్ళిపోతున్నాడు, ధైర్యం చేశాడు, సాహసం చేశాడు, ఎవరు చేయలేని పని అతను అక్కడే చేయగలగడానికి గుర్తింపు, పేరు, ప్రఖ్యాత వస్తుంది. ఉమ్, మంచిగానే అనుకుంటారు. ఇన్ కేస్ నిజంగా నువ్వు సక్సెస్ అయ్యావనుకో దానికి సంబంధించిన అప్రిసియేషన్స్, పదవులు, ప్రమోషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఉమ్, అట్లీస్ట్ లేదనుకో నిజంగా జెన్యున్గా పెట్టాడే, తను హానెస్ట్గా Efforts. ఉన్నాడని ఒక వస్తుందన్నమాట. ఎఫర్ట్స్ అనేది చాలా జెన్యున్గా ధర్మబద్ధంగా పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎప్పుడు ఏం చేయాలి, యుద్ధాయ కృత నిశ్చయ కౌంతేయ అని చెప్తాడు. అందుకని మీరేం చేయాలని తద్దుత్తిష్ట, అందుకని కూర్చోవద్దు, ఉత్తిష్ట లెగవండి, పైకి లెగిసేయి,
పైకి లెగ్స్ ఏం చేయాలి? యుద్ధాయ కృత నిశ్చయ, ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉండు నువ్వు. ధర్మబద్ధంగా ఫైటింగ్ చేసుకుంటూ రెడీగా వెళ్ళిపోతూ ఉంటే ఆల్వేస్ విన్నర్ అని ఇందులో చెప్తూ ఉంటుంది. అందుకని ఈ ఒక్క చిన్న శ్లోకాన్ని, ఈ యొక్క మీనింగ్ని అర్థం చేసుకొని వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా పెట్టగలిగితే సా ముక్త సా సుఖీ. సో ముక్త మీన్స్ అన్స్టాపబుల్, వీ కెనాట్ స్టాప్ దెమ్, ఎవరు స్టాప్ చేయలేరు. గ్రహాలు కానివ్వండి, ఎవరు ఇంకా మన అనేక రకాల పీడలు, వాళ్ళు వీళ్ళు శత్రువులు. కొంతమంది అంటారు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తానని నాకు గుర్తింపు రాదంటారు. ఈ చిన్న ఫిలాసఫీని వాళ్ళు యాడ్ చేసేసుకోండి. మీ గుర్తింపు రాదు కాదు వాళ్ళకి గుర్తింపు మీరే తీసుకొచ్చేస్తారు. సో దట్ ఈస్ అ పవర్ అనమాట. మైండ్ సెట్ మారిపోతుంది. నీకు టైటిల్ కావాలో తీసేసుకో, ఏముంది, పొజిషన్ కావాలో తీసేసుకో, ఏముంది, ఇప్పుడు పోతుంది. సో బట్ మనిషికి వాల్యూ ఉంటుంది కదా, అది ఆ మనిషికే వస్తుంది అనమాట, టైటిల్కి రాదు. సో దే ఆర్ రీడిఫైన్ ద థింగ్స్ అని చెప్పుకోవాలి. అలా ఈ చిన్న శ్లోకాన్ని చక్కగా ఇలా కనుక ప్రతి నిమిషం ప్రతిరోజు చదువుకుంటూ వెళ్ళిపోతే, ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే దే ఆర్ ద గుడ్ పీపుల్, మోస్ట్ హ్యాపీ పీపుల్, మోస్ట్ ఏమంటారు అచీవబుల్ పీపుల్ ఇన్ ద లైఫ్. ఎస్. సో వెంటనే ఎన్నిసార్లు పఠించాలి అనే క్వశ్చన్ వస్తుంది కామెంట్ బాక్స్లో. మాటల్లో చెప్పారు, ఎవ్రీ సెకండ్ వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ముఖ్యంగా రోజుకొక భగవద్గీత శ్లోకం చెప్పుకొని ఇంటి ముందు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక్క శ్లోకం కనుక చదివి వెళితే వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే అండి, సప్త ఋషులు, ఓకే, నారద తుంబుదాదులు, సప్త ఋషులు, అలా మనకు మహర్షులు వీళ్ళకి సూక్ష్మ రూపంలో గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ధర్మబద్ధంగా వెళ్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు, ఫిలాసఫీని బ్రెయిన్లో పెట్టుకున్నాడు, వాళ్ళు వచ్చేస్తారనమాట. ఎక్కడ భగవద్గీత ఉంటే అక్కడ నారదులు, తుంబురులు, యక్షులు, కన్యలు, రకరకాలు ఉంటారు కదండి, వాళ్ళు మొత్తం నాట్యం చేస్తూ ఉంటారంటే మీ చుట్టూ. వాళ్ళకి తెలియదు అది, వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటూ ఉంటారు అనమాట. ఆ ఫిలాసఫీని తీసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. అంతేకాకుండా మనకు నవనాగులు అంటారు, ఇంకే వాసుకి, తర్వాత ఆదిశేషుడు, ఇలా సర్పాలు అవి ఉంటాయి కదండి. ఈ సర్పాలు వాళ్ళకి వెళ్తూ ఉంటే కాపాడుతూ ఉంటాయి అని. ఇవి చదువుకొని వెళ్ళిపోతే చక్కగా ధైర్యంగా, ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటారు. బాగుంటుంది. ఎస్. ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లా ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేషర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.